Today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandanji, has arrived at this premises. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, is receiving the Honorable Governor of Andhra Pradesh. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు ఈ ప్రాంగణంలోనికి విచ్చేశారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, is introducing senior civil and police officials. Sri Adityanath Das IAS, Chief Secretary of Andhra Pradesh, Sri D. Gautam Sawang IPS, Director General of Police of Andhra Pradesh, Sri Praveen Prakash IAS, Principal Secretary to State of Government. Honorable Governor is requested to unfurl the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. परेड सलामी देगा राष्ट्रीय सैल्यूट सलामी शत करेगा बाजू शस्त्र Parade Commander Shri Bindu Madhav Garikapati IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేవలసిందిగా గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ బిందు మాధవ్ గరికపాటి ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Governor is going to review the parade. Shri D. Gautam Sawang IPS, the Director General of Police of Andhra Pradesh, is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కుటుంబ సభ్యుల అభివాదానికి ప్రత్యభివాదము చేస్తూ పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని ఏకకాలంలో అందిస్తున్న సవ్యసాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. విశ్రమ్ హోగా The vast experienced Honorable Governor, Sri Vishwabhushan Harichandanji, is moving forward to review the parade. అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని ఏకకాలంలో అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి సమగ్ర నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. భారతావనికి అన్నపూర్ణగా పేర్గాంచిన ఆంధ్ర రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది.
డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు కోట్లాది రూపాయల లబ్ధిని చేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యారంగంలో మనబడి నాడు నేడు వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న ఆధునిక వసతులు సౌకర్యాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ సంవత్సరం 4 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుండి ప్రభుత్వ స్కూళ్లలో చేరటం దీనికో ఉదాహరణ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ కంటి వెలుగు సేవల ద్వారా ఎందరికో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన 1088 104 108 అంబులెన్స్ల ద్వారా అత్యవసర సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మహిళా సాధికారత కోసం త్రికరణ శుద్ధిగా పనిచేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. Honorable Governor is going to review the entire parade on parade vehicle. వివిధ కంటింజెంట్లను పరిశీలించేందుకై పరిశీలనా వాహనంపై వెళుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు. Honorable Governor is reviewing the Indian Army Contingent Commander Subedar Mukesh Kumar Chowdhury. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. కంటింజెంట్ కమాండర్ సుబేదార్ ముకేష్ కుమార్ చౌదరి. Honorable Governor is reviewing the 2nd Battalion of APSP Kurnool Contingent Commander Shri G. Srinivas Rao, Reserve Inspector. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ జి శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Governor is reviewing 3rd Battalion APSP Kakinada Contingent Commander Shri B. Pentarao, Reserve Inspector. గౌరవనీయులైన గవర్నర్ గారు 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ బి పెంటారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. This is APSP Brass Band Contingent, APSP Pipe Band Contingent, AP Social Welfare Residential Education Institution Society Pipe Band Contingent. Honorable Governor is reviewing 9th Battalion APSP Venkatagiri Contingent Commander Shri J. Chennakeshavarao, Reserve Inspector. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు 9th బెటాలియన్ ఏపీఎస్పీ వెంకటగిరి కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. Honorable Governor is reviewing 14th Battalion APSP Anantapuram Contingent Commander Shri Y. Venkateshwarlu, Reserve Inspector. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు 14th బెటాలియన్ ఏపీఎస్పీ అనంతపురం కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. Honorable Governor is reviewing 16th Battalion of APSP Vishakhapatnam Contingent Commander Shri T. Ramakrishna, Reserve Inspector. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ టి రామకృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Government of Andhra Pradesh strongly believes that backward classes are our backbone classes. Accordingly, government is giving top priority to BCs in every welfare scheme. For the first time in the country's history, 56 BC corporations are established, which includes 139 BC castes in the state, with 672 directors and 56 chairmen. 50% reservation for women is provided in posts of chairmen and directors. Andhra Pradesh government is extending its helping hand to various sectors of people through YSR Law Nestam, YSR Netana Nestam, Jagananna Chedodu, YSR Bima and other schemes. Government is providing 50% reservation to SC, ST, BC and minorities in all nominated posts and nominated works. Government has passed an act to set up separate SC/ST commissions to implement the welfare programs efficiently and to look into their overall development. Government under the leadership of Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu is committed to the all-round development of state with a focused approach to attract industries into the state. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు,
వారి కుటుంబ సభ్యులు ఆసీనులై ఉన్న విఐపి గ్యాలరీని సందర్శిస్తూ గవర్నర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది. ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదము చేస్తూ ముందుకు వస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు. सावधान होगा, सावधान. After reviewing all the contingents and greeting all the people, today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandan ji, has returned to the saluting dais. వివిధ కంటింజెంట్లను పరిశీలించిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Parade Commander Shri Bindu Madhav Garikapati IPS requested the Governor to give permission for march past. After obtaining the permission from Honorable Governor, Parade Commander is marching towards contingents to commence the march past. పెరేడ్ కమాండర్ శ్రీ బిందు మాధవ్ గరకపాటి ఐపీఎస్ మార్చ్ పాస్ట్ నిర్వహించేందుకై గవర్నర్ గారి అనుమతి తీసుకొని మార్చ్ పాస్ట్ ప్రారంభించేందుకు కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. निकट लाइन चलेगा, निकट लाइन चल. परेड बगल क्षेत्र करेगा, बगल क्षेत्र. परेड कंपनी वार कुछ कॉलम में मन से गुजरेगा, गिनती से एक कंपनी आगे चलेगा. परेड दाहिने मोड़. On the command of Parade Commander, commanders of all contingents are moving towards their respective contingents to commence the march past. పెరేడ్ కమాండర్ ఆదేశాల్ని అందుకున్న వివిధ కంటింజెంట్ల కమాండర్లు కవాతును ప్రారంభించేందుకై వారి వారి కంటింజెంట్ల వైపు వెళ్లారు. There are various contingents taking part in today's Republic Day parade. As you can see, all the contingents are moving forward with dynamic march to salute and honor today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandan ji. These are the contingents. Indian Army contingent, 2nd Battalion APSP Kurnool contingent, 3rd Battalion APSP Kakinada contingent, 9th Battalion APSP Venkatagiri contingent, 14th Battalion APSP Anantapuram contingent, 16th Battalion APSP Vishakhapatnam contingent, APSP Brass Band contingent, APSP Pipe Band contingent, AP Social Welfare Residential Educational Institution Society Pipe Band contingent. అదిగో భారతీయుల గుండె చప్పుడు లాంటి పోలీస్ బ్యాండ్ దుందుభీనాదం వినపడగానే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుంది, నరాల్లో నెత్తురు మరుగుతుంది, ప్రగతి సాధన ధ్యేయం జ్వలిస్తుంది. శత్రువు ఏ రూపములో వచ్చినా వాడి పీచమణచాలనే భావన ప్రజ్వలిస్తుంది. ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ఎందరో త్యాగధనుల ధన మాన ప్రాణాల సమర్పణతో సాధ్యమైన స్వాతంత్ర్యం సంపూర్ణ స్వాతంత్రంగా స్థిరపరచబడిన రోజు, ఆసేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఎగిసిపడిన రోజు, భారతీయుల్ని భారతీయులే పరిపాలించుకునే విధంగా చరిత్ర సృష్టించిన రోజు, గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకునే ఈ రోజు. అదిగో శత్రు దుర్భేద్యమైన రాజ టీవీతో కదలి వస్తున్నాయి వివిధ కంటింజెంట్లు. కర్తవ్య నిష్టకు, కఠోర దీక్షకు,
భారతమాత రక్షకు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎముకలు కొరికే చలిలోనైనా చండ్ర నిప్పులు చెరిగే మండు టెండలోనైనా దేశ భద్రత కోసం అహరహం శ్రమించే ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ప్రేక్షకుల్ని రోమాంచితులను చేసే కవాతు చేస్తూ కదలి వస్తోంది. కోట్లాది భారతీయులమైన మనమంతా కుటుంబాలతో కంటి నిండా నిద్రపోతున్నామంటే దానికి కారణం కుటుంబాలకు దూరంగా ఉండి దేశ సరిహద్దులకు కాపలా కాస్తున్న వీర సైనికులే. అదేవిధంగా వరదలు, తుఫానులు, ఉప్పెనులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మేము ఉన్నాము అంటూ భరోసా ఇస్తూ సహాయ పునరావాస సేవలు అందించడములోనూ, ఎన్నికలు, భారీ సభలు జరుగుతున్న సమయాల్లో సంఘ విద్రోహ శక్తులు పెట్టిరెక్కకుండా చూడటంలోనూ, దేశ అంతర్గత భద్రతను కాపాడటానికి ప్రాణాన్ని పణంగా పెట్టిన ఉగ్రవాదుల్ని అంతము చేయడం కొరకు సదా సన్నద్ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ సాయుధ దళాలు తమ కవాతుతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. The entire parade is led by parade commander followed by 2 IC and various contingents. పెరేడ్ కమాండర్ నాయకత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పించేందుకై ముందుకొస్తున్నాయి. The first and foremost contingent of the parade is the brave, courageous and unique contingent, Indian Army contingent, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది ఇండియన్ ఆర్మీ కంటింజెంట్. The contingent is commanded by Subedar Mukesh Kumar Chowdhury. The Artillery Center Hyderabad Golconda was raised on 15th August 1962. Its main motto is Sarvatra Izzat o Iqbal. Now the present time commandant is Brigadier Jaideep Yadav. The Artillery Center was initially designed capacity to train 3,000 candidates in basic and advanced military training at a time. The center has won a bronze medal in Commonwealth Games in 2010. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ జి శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 2nd Battalion APSP Karnool contingent, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh. The contingent is commanded by Sri G. Srinivas Rao, Reserve Inspector. 2nd Battalion APSP is one of the senior most battalions in the state, established at Karnool town in the year 1954. This force of the battalion was utilized to unearth the Rajagras movement erupted in Tungabhadra River Belt area. This battalion received 5 Best Contingent Shields on various occasions. Sri P. Ravishankar is the commandant of 2nd Battalion APSP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ బి పెంటారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh. The contingent is commanded by Sri B. Pentarao, Reserve Inspector. 3rd Battalion is one of the oldest battalions in the state, established in 1947 at Tadepalligudem. 19 persons of this battalion sacrificed their lives in exchange of fire with extremists as well as landmine blasts planted by extremists. This contingent received Best Armed Contingent Award in Independence Day celebrations in the year 1991, 1992, 1997, 2004, 2006, 2007 and 2016. Battalion Commandant is Sri S. Nagaraju. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 9th బెటాలియన్ ఏపీఎస్పీ వెంకటగిరి కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ జె చెన్నకేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes
9th Battalion of APSP Venkatagiri contingent, saluting and honoring today's chief guest and esteemed Governor of Andhra Pradesh. The contingent is commanded by Sri J. Chennakeshav Rao, Reserve Inspector. 9th Battalion APSP was raised in the year 1991 in Nellore district. The battalion logo is a rocket, which represents its toughness. The battalion performed duties at Vijayawada, Krishnavaradhi, Nellore, East and West Godavari, Chittoor districts during cyclone and flood periods. Their excellent performance was always appreciated by senior officials. The battalion personnel have performed election duties in West Bengal, Maharashtra, Kerala, Tamil Nadu, Punjab and many other states. Battalion Commandant Sri M. Nagendra Rao. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 14th Battalion APSP అనంతపురం కంటింజెంట్ కమాండర్ శ్రీ వై వెంకటేశ్వర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 14th Battalion of APSP Anantapuram contingent, saluting and honoring today's chief guest and Honorable Governor of Andhra Pradesh. The contingent is commanded by Sri Y. Venkateshwarlu, Reserve Inspector. 14th Battalion was established at Kadapa in the year 2005. It started functioning at Tadipatri in the year 2008 and later shifted to Anantapuram in the year 2014. Since 2005, this contingent is performing outstanding duties to support various places. The battalion has also participated in the assembly elections in various states, namely UP, Bihar, Karnataka, Gujarat, Jharkhand, Telangana. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 16th Battalion APSP విశాఖపట్నం కంటింజెంట్ కమాండర్ శ్రీ టి రామకృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 16th Battalion of APSP Vishakhapatnam contingent, saluting and honoring today's chief guest and Honorable Governor of Andhra Pradesh. The contingent is commanded by Sri T. Ramakrishna, Reserve Inspector. This battalion was established in the year 2011. Now the battalion is situated in District Training Center, Bakkannapalam, Vishakhapatnam. It performed anti-extremist duties in AOB areas in Araku, Paderu Subdivision, Vishakhapatnam Rural. The battalion also performed police station protection, local bandobast patrolling duties in Vijayanagaram and also deployed in law and order duties in Vijayawada. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా అని దేశభక్తిని ప్రేరేపించే అద్భుతమైన బ్రాస్ బ్యాండ్ వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది APSP Brass Band Contingent. Here comes APSP Brass Band Contingent with melodious music, saluting and honoring today's chief guest and Honorable Governor of Andhra Pradesh. The contingent is commanded by B. Krishnaya, ARSI. It consists of 2nd Battalion APSP Kurnool, 3rd Battalion APSP Kakinada, 5th Battalion APSP Vijayanagaram, 6th Battalion APSP Mangalagiri. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది APSP Pipe Band మంగళగిరి కంటింజెంట్. Here comes APSP Pipe Band Mangalagiri contingent with melodious music and interesting movement, saluting and honoring today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandan ji. The contingent is commanded by Sri Panduranga Rao, Reserve Inspector. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న APSP బ్యాక్ పైప్ బ్యాండ్ను తెలంగాణకు కేటాయించగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులైన DGP గారు ప్రత్యేక చొరవ తీసుకొని సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో 2019వ సంవత్సరంలో APSP బ్యాక్ పైప్ బ్యాండ్ను ఏర్పాటు చేసి 5 నెలల పాటు హైదరాబాద్ ఆర్టిలరీ సెంటర్ నందు శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణ కాలంలోనే హైదరాబాద్ లో ఫిబ్రవరిలో జరిగిన ఆల్ ఇండియా బ్రాస్ బ్యాండ్ కాంపిటీషన్ లో పాల్గొని అద్భుతమైన ప్రదర్శన చేశారు.
Here comes Andhra Pradesh Social Welfare Residential Education Institution Society pipe band contingent with melodious music and interesting movement, saluting and honoring today's chief guest and Honorable Governor of Andhra Pradesh. మధురమైన స్కాట్లాండ్ బ్యాక్ పైప్ బ్యాండ్ వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల స్కాట్లాండ్ బ్యాక్ పైప్ బ్యాండ్ కంటింజెంట్. The contingent is commanded by M. Babuji. Here comes Andhra Pradesh Fire Service Vehicle. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవా శాఖ. ఇటీవల కాలంలో విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ నందు కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బాల్కనీలో ఉన్న 18 మందిని కరోనాని కూడా లెక్క చేయకుండా వారందరినీ రోపులు మరియు లేడర్ల సహాయంతో కాపాడి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందడం జరిగింది. వరదలు, తుఫానులు వెల్లువెత్తినా, అగ్ని ప్రమాదాలు, పెద్ద పెద్ద భవంతుల్లో జరిగే ప్రమాదాల్లో సైతం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక సేవ ప్రజల ప్రాణాలని కాపాడటమే లక్ష్యముగా కృషి చేస్తోంది. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దేశములో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బహుళ సేవలను అందించే 10,641 రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలోనే ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణను మరింత పటిష్టపరచి చరిత్ర సృష్టించింది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా 51.59 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు 13,101 కోట్ల ఆర్థిక సహాయం, డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 14.27 లక్షల మంది రైతులకు 289.41 కోట్లు చెల్లింపు, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా 15.66 లక్షల మంది రైతులకు 1,968.02 కోట్ల బీమా క్లెయిమ్ను మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇటువంటి ప్రతిష్టాత్మక పథకాలపై సామాజిక తనిఖీ ఆర్బీకే వద్దే నిర్వహించబడింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం. సంవత్సరం పొడవునా ప్రతికూల పరిస్థితుల్లో సైతం స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటోన్న పశు సంవర్ధక రంగంలో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి పశు పోషకుల భవిత కోసం కృషి చేస్తోంది జగనన్న ప్రభుత్వం. ఈ క్రమంలో అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 75,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయంతో 3,517.43 కోట్ల వ్యయంతో పాడి పశువుల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. మరియు మహిళా పాల సహకార సంఘాల ద్వారా పాల సేకరణ చేపట్టి పాలు మరియు పాల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అమూల్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో అమూల్ ద్వారా 11.62 లక్షల లీటర్ల పాలను సేకరించి 4,592 మంది పాడి రైతులకు 141.79 లక్షల అదనపు ఆదాయం తెప్పించడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ శాఖ శకటం. ప్రజలందరికీ ఉచిత వైద్యమే లక్ష్యంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం లక్షలాది మందికి లబ్ధిని చేకూర్చడమే కాకుండా ప్రజలందరికీ చేరువై దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రస్తుతం మన ప్రభుత్వం సైతం నవరత్నాల అమలులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి విస్తృతపరిచే విధంగా కొత్త విధానాలకు రూపకల్పన చేసి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కుటుంబ వార్షిక ఆదాయము 5 లక్షల రూపాయలు ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పథకంలోనికి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని దాదాపు 95% ప్రజల ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. 96 లక్షల స్మార్ట్ హెల్త్ కార్డులు అందించింది రాష్ట్ర ప్రభుత్వం.
వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటినా 1377 నూతన చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చి క్యాన్సర్తో సహా 2436 చికిత్సలకు 1383 నెట్వర్క్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యుల సేవలు అందిస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ యొక్క విలేజ్ క్లినిక్ల శకటం. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరినీ సొంత ఊళ్ళోనే నాణ్యమైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మార్చి నెలాఖరు నాటికి 2000 కోట్లతో 10,500 కొత్త భవనాలతో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయనుంది. కనిష్టంగా 90 రకాల మందులతో చిన్న చిన్న వ్యాధులకు చికిత్స కొరకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి 2500 జనాభాకు ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోనికి తీసుకువస్తోంది. ప్రతి క్లినిక్ లో బిఎస్సి నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ తో పాటు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అనుసంధానము చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి తద్వారా ప్రజల యొక్క ఆరోగ్య పర్యవేక్షణను మరియు పరిరక్షణ సేవలను పెంపొందించే కార్యక్రమం ప్రారంభించింది. 8,000 కోట్ల రూపాయలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం ఒక మెడికల్ కాలేజ్ మరియు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసే దిశలో నూతనంగా 16 మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలలను ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల యొక్క కోవిడ్-19 వివరాలను తెలిపే శకటం. గత ఏడాది మార్చి నెలలో తొలి కోవిడ్ కేసు గుర్తించినప్పుడు రాష్ట్రంలో ఒక్క ల్యాబొరేటరీ కూడా లేని స్థాయి నుండి నేడు 23 ల్యాబొరేటరీలు 390 ట్రూనాట్ మిషన్లతో పాటు రోజుకు సుమారు 70,000 నుంచి 80,000 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించే స్థాయికి తీసుకువెళ్లాము. తాజాగా 21/1/2001 నాటి సమాచారం ప్రకారం 8,86,557 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. అంటే ప్రతి 100 శాంపుళ్లకి 7గురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. భారతదేశంలో ప్రతి మిలియన్ జనాభాకి సరాసరి 136,516 మందికి పరీక్షలు జరపగా మన రాష్ట్రంలో 2,38,570 మందికి పరీక్షలు నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడటం జరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి నిర్ధారణ అయిన వారంలో 99% పూర్తిగా కోలుకోవడం జరిగింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 16వ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రారంభించడం జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి దశలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బంది 1,44,238 మందికి మొదటి డోసుగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు గ్రామ సచివాలయాల వార్డు సచివాలయాల శాఖ శకటం. గ్రామ వార్డు సచివాలయాలతో మారుతున్న ఊళ్ళు జాతి పితామహ మహాత్మా గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారము చేసే మహోన్నత లక్ష్యంతో గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అక్టోబర్ 2, 2019 ప్రారంభించి ప్రపంచ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికారు. ప్రజల ముంగిటనే పరిపాలనను అందించడానికి 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి జనం నచ్చిన జగం మెచ్చిన సుపరిపాలనను అందిస్తున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించి గ్రామాల్లో ప్రతి 2,000 జనాభాకు పట్టణాల్లో ప్రతి 4,000 జనాభాకు గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించి పరిపాలనా వికేంద్రీకరణను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తూ దేశ విదేశాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. గ్రామాల్లో వార్డుల్లో ప్రజలకు చేరువలో ప్రత్యక్షంగా సేవలించడానికై 1,34 గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని 2.61 లక్షల సేవా దృక్పథం కలిగిన వాలంటీర్లను నియమించడం జరిగింది. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ శకటం. రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో 45,484 ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కొరకు మనబడి నాడు నేడు పథకం క్రింద 12,000 కోట్లు ఖర్చు చేస్తున్నది జగనన్న ప్రభుత్వం. 84 లక్షల మంది పిల్లలను బడికి పంపే 44.49 లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకం క్రింద
సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 13,121 కోట్లను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. పేద పిల్లలు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పోటీపడే విధంగా ఇంగ్లీష్ మీడియంలో చదువులు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన దిశగా అడుగులు. రాష్ట్రంలోని 45,484 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 3,88,618 మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం క్రింద 1,456 కోట్లు ఖర్చు చేయడం జరుగుతోంది. జగనన్న విద్యా కానుక ద్వారా 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 42 లక్షల మంది విద్యార్థులకు బడులు తెరిచే సమయానికి కట్టుకూలితో సహా 3 జతల యూనిఫామ్లు, స్కూల్ బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్లు, సాక్స్, షూస్ కొరకు జగనన్న ప్రభుత్వం 648 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం. పిల్లల మానసిక, శారీరక మరియు సాంఘిక ఎదుగుదలకు గట్టి పునాది వేసే లక్ష్యంతో రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాలలో వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ ద్వారా విద్యా విధానం చేపట్టి దాని ద్వారా 88.7 లక్షల మంది 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులు లబ్ధి పొందుతున్నారు. పిల్లల సమగ్ర అభివృద్ధితో పాటు PP1, PP2 ప్రీ ఫస్ట్ క్లాస్లలో ఇంగ్లీష్ మీడియంలో చదువు నేర్చుకునే విధంగా నూతన బోధనా ప్రణాళికలను రూపొందించి ఆటపాటలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ బాటలు వేస్తోంది. మన అంగన్వాడీ నాడు నేడు క్రింద 27,438 నూతన అంగన్వాడీ భవనాలు నిర్మాణం, అలాగే మరో 16,681 అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో నవీకరించడానికి మొత్తం 4,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా రాష్ట్రంలోని 30 లక్షల మంది లబ్ధిదారులకు 1,863 కోట్ల రూపాయలను వెచ్చించి ప్రతిరోజు గుడ్డు, పాలతో పాటు పోషక విలువలు కలిగిన ఒక పూట పూర్తి భోజనాన్ని అంగన్వాడీకి వచ్చే గర్భవతులకు, బాలింతలకు మరియు 6 సంవత్సరాల లోపు చిన్నారులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ శాఖ శకటం సెర్ప్. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పేద ప్రజలకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పంతో అక్క చెల్లెమ్మల జీవనోపాధులను మెరుగుపరచడానికి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ పింఛను కానుక ద్వారా గతములో ఎన్నడూ లేని విధంగా 61,73,000 మందికి నెలకు 1,509 కోట్లను 1వ తేదీ ఉదయానికే ఇంటి వద్దనే టంచనుగా పింఛన్ను పంపిణీ చేస్తూ 2020-21 సంవత్సరానికి 17,276 కోట్లు, ఇప్పటి వరకు మొత్తం 28,774 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల 24,50,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పేద మహిళలకు ఏటా 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 లబ్ధి, మొత్తం 4,447.91 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలను మొత్తం 27,168 కోట్లు అప్పు మాఫీని 4 విడతల్లో 93 లక్షల మంది మహిళలకు 6,792 కోట్లు పొదుపు సంఘాల ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ శాఖ శకటం. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 30.76 లక్షల మందికి 2020 డిసెంబర్ 25న క్రిస్మస్ మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమైనది. అక్షరాల 23,535 కోట్ల మార్కెట్ విలువ గల 68,361 ఎకరముల భూములలో 17,005 లేఅవుట్లు తీర్చిదిద్దడమైనది. గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు విస్తీర్ణం గల ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ లేఅవుట్లు 6,800 కోట్ల వ్యయంతో త్రాగునీరు, రహదారులు, మరుగునీటి పారుదల, విద్యుత్ వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోంది.
మొదటి దశలో 28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలకి 8,929 లేఅవుట్లలో చేపట్టడం జరుగుతున్నది. రెండవ దశలో 30 లక్షల ఇళ్ల నిర్మాణాల ద్వారా తాపీ మేస్త్రులు మరియు వివిధ వృత్తుల దారికి పని దినాలు కల్పించడం జరుగుతోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది రెవెన్యూ మరియు సర్వే సెటిల్మెంట్ శాఖ శకటం. భారతదేశంలో 100 ఏళ్ల క్రితం అనగా 1850 నుండి 1920 మధ్య కాలంలో భూ సర్వే జరిగింది. అప్పటి నుండి నేటి వరకు సర్వే జరగకపోవడం వల్ల రికార్డులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. అందువల్ల అనేక భూవాదాలు తలెత్తాయి. ఏదైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా అసలైన యజమాని ఎవరో తెలియక కార్యాలయాల చుట్టూ తిరిగి అవస్థలు పడుతున్నారు. అందువలన భూమి సరిహద్దులు, భూమి స్వభావము, అసలైన హక్కుదారు యజమానులకు శాశ్వత హక్కు పత్రము ఇవ్వడమే కాకుండా వారి వివరాలు ఎప్పటికప్పుడు తాజాగా సంపూర్ణంగా తెలపడం మరియు హక్కుదారులకు పర్మనెంట్ ల్యాండ్ టైటిల్ ఇవ్వడం కోసం మన ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకమైన వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం 21 డిసెంబర్ 2020న ప్రారంభించారు. రీసర్వే ప్రక్రియ అత్యంత ఆధునిక సర్వే సాంకేతిక పరిజ్ఞానమైన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS ని, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్ కార్స్ మరియు డ్రోన్లు అలాగే రోవర్ల సహాయంతో ఖచ్చితమైన సర్వే నిర్వహించబడుతోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పరిశ్రమల శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనువైన పారిశ్రామిక క్షేత్రం. స్నేహపూర్వక వాతావరణం, సకల మౌలిక సదుపాయాలు, అపార సహజ వనరులు, అవినీతికి ఆస్కారము లేని పారదర్శక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాల్లో దూసుకుపోతోంది. ప్రజలు హర్షించే సంస్కరణలు, దేశం గర్వించే నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్గా పరిఢవిల్లుతుంది. సులభరిత వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం. 2020-21 ఏడాదిలో తాజా సర్వే ప్రకారం 3 నెలల కాలంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఆలోచనలు, మార్పులకు తగ్గ ఆచరణలు చేయగల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతోంది. 2019 జూన్ నాటికి ఇప్పటి వరకు 28,442 కోట్ల పెట్టుబడితో మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థిరపరచబడ్డాయి. ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో కొలువైన 13,170 పరిశ్రమల ద్వారా 1,1667 ఎగుమతులు చేసి దేశ ఎగుమతుల వృద్ధి రేట్లో ఆంధ్రప్రదేశ్ వాటాగా 4.7% నమోదు చేసి రాష్ట్ర ఎగుమతుల హబ్గా అవతరించింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ శకటం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి, పెంచడానికి జాతీయ అటవీ విధానం ప్రకారం గ్రీన్ కవర్ను 23% నుంచి 33% వరకు పెంచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో 990 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగి దేశములోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజల భాగస్వామ్యంతో 9.5 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. గిరిపుత్రుల జీవితాలను వెలిగింపజేయడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ హక్కుల చట్టం అమలులో భాగంగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. దీని ద్వారా సుమారుగా 2 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. భారత ప్రభుత్వ వన్యశ్రేణి గణాంకుల ప్రకారం రాష్ట్రంలో పులుల సంఖ్య 45 నుంచి 48 వరకు పెరిగింది. అటవీ సంరక్షణ కొరకు 193 బేస్ క్యాంపులు, 52 స్ట్రైకింగ్ ఫోర్సులు, 113 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ వాసులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి నగర వనాలు ప్రారంభించడం జరిగింది. మొత్తం 23 నగర వనాలు గాను ఇప్పటి వరకు 22 నగర వనాలు పూర్తయ్యాయి. వైఎస్ఆర్ జగనన్నలే అటవుల్లో 13 లక్షల మొక్కల పెంపకానికి చేపట్టాం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పర్యాటక శాఖ శకటం. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పర్యాటక శాఖ శకటాన్ని ఎంతో ఆకర్షణీయంగా రూపొందించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆనంద నేలయ గోపురం, అత్యంత ప్రాచుర్యం పొందిన దశావతారాలు, ఏనుగు అంబారి వంటి కొండపల్లి కొయ్య బొమ్మలు,
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాస్త్రీయ నృత్యం కూచిపూడి నూతన పర్యాటక విధానం 2020-25తో పాటు రాష్ట్రంలో ఉన్న పలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు మరియు ఆలయాలు పర్యాటక విశేషాలను ఈ శకటం ద్వారా ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పరిచి దేశ విదేశాల నుండి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని రూపొందించింది. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని కలిగించే విధంగా ఈ నూతన పర్యాటక విధానం ఉంది. రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి వ్యూహానికి ఈ నూతన పర్యాటక విధానం మార్గదర్శకంగా నిలుస్తుంది. నిర్వహణ మూలధనం వర్కింగ్ క్యాపిటల్ సహాయం క్రింద 200 కోట్లను రీస్టార్ట్ ప్యాకేజ్ కింద బ్యాంకుల ద్వారా సహాయాన్ని అందించడం జరుగుతోంది. దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి పరిచేందుకు 200 కోట్లతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. सावधान होगा, सावधान। परेड खुली लाइन चलेगा, खुली लाइन चल। परेड मध्य सज्ज करेगा, मध्य सज्ज। On this enchanting and thrilling and auspicious occasion of Republic Day, today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandan ji, is requested to address the gathering. గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించాల్సిందిగా గౌరవనీయులైన గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారిని అభ్యర్థిస్తున్నాం. On the occasion of the 72nd Republic Day, I extend my greetings to the people of Andhra Pradesh, and I salute the founding fathers of our nation who have struggled to make India free, and the architect of our constitution which has laid down the guiding principle for us to progress with dignity and decorum. It is prudent here to recall what Prime Minister Narendra Modi had recently said, quoting legendary Telugu playwright and reformist Gurzada Appa Rao by saying, Desamante Matti Koadoi, Desamante Manu Suloya. Very aptly, the preamble of our constitution begins with, we people. More than 7 decades ago, on this day, our constitution has come into effect, which has placed on our shoulders the responsibility to adhere to justice, liberty, equality, and fraternity, which are the main tenets of democracy. To the darkness, nobody has tested it. It's looking dark. The government has
clear-cut agenda of all-round development of the state. It laid emphasis on education, medical and health, agriculture and welfare. The government has launched numerous schemes to benefit all the sections of the people. The beneficiaries are selected in a transparent manner without any discrimination of caste, creed, religion or political affiliation, and the schemes are implemented in 100% saturation mode. Before listing the details of the welfare schemes, the acumen with which our government had handled the COVID pandemic merits praise. We have passed through testing times with the outbreak of COVID pandemic, and my government had effectively handled the situation, taking measures which have won applause from across the country. With vaccination rolling out in days back, run has been smooth and government has put in place the necessary infrastructure which includes storage and movement mechanism of the vaccines. We have to respect all faiths, and that is what our tradition has been. The recent distractions from the guiding principle laid down in the preamble of our Constitution are very distressing. The government is very firm in safeguarding the social fabric which is spun by the colorful yarn of various faiths that reflects unity in diversity. While the government believes this principle in letter and spirit, some vested interests have been trying to whip up passions by instigating and restoring to unsavory incidents which are crude, meaningless, and are blessed with ulterior motives. Desecration, vandalism, arson, and all sorts of acts of insanity have no place in our society, and those responsible for the aberrations will be dealt with firmly by all means to restore peace and harmony in the state, which has been making rapid strides in the term of welfare and development. Housing for all, Navaratnalu. We established Vaikuntha Ekadasi and Christmas on December 25, with the government taking up the huge task of distributing nearly 31 lakh house sites in the poor and also begin the construction of houses. Such a program was never held in the country earlier. There are some hurdles for implementation of welfare schemes. However, government went ahead and distributed the house sites quotas in all litigation-free areas. It was not construction of houses, but a building of habitations with the 30.75 lakh beneficiaries, of which 28.30 lakh houses are coming up in 17,000 YSR Jagannatha layouts. In the first phase, construction of 15.60 lakh houses has commenced with a cost of 28,084 crores, and the remaining 12.70 lakh houses will be taken up soon. The government has acquired 68,361 acres of land, worth rupees 23,000
535 crores, and the beneficiaries would be given the choice either to build houses on their own, seek help for material components, or to delegate the work to the government in toto. Never before was such a massive exercise taken up by any government with clear markings, title deeds registered in the name of the woman of the household. TIDCO houses. The government has delivered sale agreements pertaining to 2.62 lakh TIDCO houses worth rupees 21,345 crores to eligible women beneficiaries in urban areas, of which 1,43,600 TIDCO houses of 300 SFT are handed over to for just rupees 1. The transparency of the government is very much seen by one and all, with the direct benefit transfer of amount to the beneficiaries, giving no scope for pilferage and corruption. Not long ago, people in the public life were worried as only 15 paisa of the rupees was reaching the intended sections. The answer has come in the form of a DBT by the government, which is crediting amount with beneficiaries directly with the click of a button in the pool glare of media and beneficiaries arising their views and happiness. On the 1st of every month, social security pensions are being dispersed at the doorstep to the old and disabled, putting an end to their ordeal of standing in long queues and foregoing the day's wage and complying with the temperamental functioning of the gadgets of the dispersing officers. Past examples have shown us that concentration of development at a singular place would lead to unrest and regional imbalances. The government is of the firm view that decentralization of development, with Visakhapatnam as the executive capital, Amaravati being legislative capital, and Kurnool as the judicial capital, would assure the balanced development of the region. Agriculture sector. The economy of our state is predominantly agrarian, and government is leaving no stone unturned to encourage agriculture and its allied fields, and has launched several pro-farmer schemes in the sector. Review these flowers. Vyasa Ritu Bharsa. Under Vyasa Ritu Bharsa, which has completed 2 rounds, rupees 13,500 is paid directly into the farmers' bank accounts in 3 installments for a period of 5 years, though it was promised only rupees 12,500 for 4 years, but was enlarged for the farmers' welfare. The government has already paid rupees 13,101 crore as Raitu Bharsa assistance, benefiting 51.59 lakh farmers, and ours is the only government to extend the benefit to the tenant farmers assigned lands on ROR and Pattas as well. YSR Ritu Bharsa Kendra. Put some light. Bharsa Kendra. Adjacent to village secretaries, 10,641 YSR
Raitu Bharosa Kendras have been established to clear to the needs of our farmers. From seeds to sale of the agricultural producers, RVKs will be supply quality certified seeds, fertilizers and pesticides among others. Procurement agricultural producers. The government has established a price stabilization fund of rupees 3,000 crore to do market investment in the agriculture and horticulture produce. State Marketing Department has procured 14.96 lakh MTS of agricultural commodity worth rupees 5,460 crores, which is a record in Andhra Pradesh history. Out of this, more than rupees 2,500 crore was procured during lockdown period, which proves the government's commitment towards farmers. Put some light. Like never before, the government is handling over compensation for crop loss suffered in a season for the end of that particular season itself. Government has so far paid rupees 1,500.20 crore on the input subsidy covering 13.69 lakh farmers and 18.57 lakh acres of land, including the pending compensation. YSR Sunna Bhadi. Under YSR Sunna Bhadi Panta Runalu, the government has spent rupees 2,089 crores so far, benefiting 14.26 lakhs farmers. We can proudly say that we have cleared previous dues of Sunna Bhadi Panta Ranalu amounting to rupees 904 crores, covering 51.24 lakh farmers. Prior to agriculture sector. The government has spent rupees 17,430 crores towards free power subsidy to farmers sector, rupees 700 crores for new feeders to supply 9 hours uninterrupted free quality power during daytime. YSR free crop insurance. After formation of this government, an amount of rupees 1,960 crores settled towards crop insurance claims, benefiting 3.67 lakh farmers, was distributed. The largest number of farmers, 49.81 lakh farmers and 45.96 lakh hectares have been brought under insurance cover in 2009 to 2020 by implementing YSR free crop insurance. The premium on behalf of farmers was paid by state government itself. YSR Jalkala, fulfilling the promise made to farmers, the government will drill 2 lakh bore well and provide motors free to cost under this scheme across the state in 4 years, including an expenditure of around rupees 4,000 crores, thereby providing irrigation facility to an additional 5 lakh acres of agricultural land. Andhra Pradesh Amul Pala Veluva. Fulfilling another promise, the government has taken up
a major initiative to ensure additional income of at least rupees 5 to 7 per liter milk to each and every dairy farmer. For this, an MOU has been signed with Amul to help dairy farmers. This will do away with the middleman in milk procurement, which will now be done through women cooperative societies and ensure payment in 10 days to milk procurers. Establishment of automated milk collection centers, but milk cooling units and processing units in 9,899 villages across the state is in progress. Jagan Anna Jiva Karant, aiming to provide stable income and better livelihood to women farmers, my government has started distributing of 2,49,151 sheep goat units across the state with an expenditure of rupees 1,869 crores. Education sector. The syntax of education was given a new meaning by promoting government schools, revamping them and dusting out of dilapidated look and going for a total makeover and providing facilities like running water, toilets, furniture, fixtures, kitchen set, staff and other amenities. No wonder there has been a steady flow of new students from other schools to government schools. Jagananna Amabodhi. Under Jagananna Amabodhi, the government deposits rupees 15,000 per annum in the bank accounts of mothers for sending her children to school, as the state believes that no mother should stop sending her children to school due to poverty. The government deposited the amount for the second year in a row in January. Jagananna Vidya Kanuka. Jagananna Vidya Kanuka kits are provided to children for students of class 1 to 10, comprising 3 pairs of uniform, text and notebooks, bags, shoes and 3 pairs of socks. As soon as the school reopens, the government has spent rupees 648 crores so far to benefit 42,34,322 students. In order to ensure qualitative, tasty and nutritious midday meal is served to the children, the revamped midday meal program has been launched in the name of Jagananna Goru Mudda since 21st January 2020. Another innovative and most useful practical program of the government is the introduction of English medium from class 1 to class 6. English medium enables our poor children to compete globally and nationally with children from affluent families. Medical and health sectors. Arogya Mahabhagyam. Health is wealth. YSR Arogya Asara. Under YSR Arogya Asara, financial assistance of rupees 225 per day and up to rupees 5,000 per
month with the paid during the post-operative reoccupation period for patients, and the state has so far paid rupees 2,000 crores, covering 3.7 lakh beneficiaries. Vaisar Kanti Velgu, the government has spent rupees 53.85 crores under Vaisar Kanti Velgu, covering 67.69 lakh students. In the first and second phases, screening was conducted in 60,401 schools. The third phase is in progress. Free operations and free specialists will be given to the needy under this program. A total of rupees 560 crores will be spent on the scheme in 6 phases. Nadu Nedu. Under Nadu Nedu, the government hospitals are being upgraded to the national standards. In addition to the existing 11 teaching hospitals, 16 more along with the nursing colleges with 8,000 crores will come up. 3 new cancer hospitals and kidney specialist hospitals will be established soon. 6 multi-special hospitals are to be set up in ITDs. As part of this program, 1147 PSCs, 28 area hospitals, 14 district hospitals, and 191 community health centers are being modernized. The government is taking up the program with a cost of rupees 16,300 crores. True character, grit and the determination of the individual or institution is revealed during the times of adversity. COVID pandemic has challenge to the entire humanity, and I can proudly say my government has successfully risen up to the challenge and countered the menace. A few measures that were taken in this regard are: we have established 19 public and private hospitals and Category 1 dedicated COVID hospitals, 57 hospitals as Category 2 dedicated COVID health centers, 275 hospitals as Category 3 COVID care centers to ensure optimal utilization of resources and to provide maximum care to COVID-19 patients in Andhra Pradesh. Government has rolled out vaccinations program for COVID-19 pandemic as per the guidelines issued by the Government of India. The state government machinery is actively involved in the vaccination program. 11 lakh doses of vaccines is received in the state. The vaccination program was launched by the Chief Minister on 16th at GGH Vijayawada. In the first phase, 3.8 lakh health workers and 8 lakh other frontline departments staff will be vaccinated. Another 1 crore persons aged 50 and above, and those with comorbidities will also be vaccinated in the next phase in the state. Women welfare. We believe that women of household are more discerning and responsible when it comes to management of family resources. The government is working towards empowering women and caring for their safety and security.
YSR Chautha. The government has run to YSR Chautha scheme, which provides financial assistance to women belonging to SC, ST, BC and minorities who are in the age group of 45 to 60 years. They will be receiving rupees 75,000 in 4 years at the rate of 18,750 per year. The government is spending a total amount of rupees 17,000 crore to benefit 23 lakh women. Your land, our assurance. The government is in partnership with the Survey of India launched Comprehensive Land Survey 2020 with advanced technology like drones, curves, rovers. This gigantic exercise is taking up after 100 years for protection of our lands and properties. Commenced on 21st December 2020, the entire exercise will be completed by January 2023 with a cost of rupees 1,000 crore. The survey guarantees permanent property title with government guarantees. Other welfare schemes. The state government has left no stone unturned to reach out to last man of the society and provide succor to the needy. YSR Matsyakara Bharasa. The government is committed for the welfare of the fishermen, and under Matsyakara Bharasa we have extended assistance to those engaged in fishing with the mechanized and modernized fishing boats. Of rupees 10,000 each family during fishing ban period to 1,09,231 families of fishermen. A sum of rupees 211.70 crore has been spent in span of 2 years. Recognition of forest rights, pattas. To benefit tribals in scheduled areas and to see that no tribal family is left out without land in the state, and to ensure every tribal family gets at least 2 acres of land in the name of women members of the family. Within the purview of ROR, a program was launched on 2nd October 2020 to distribute 3 lakh acres of land to 1.58 lakh tribal families. The state 2,15,000 acres of land is distributed to 1.10 lakh tribal families. The allotted lands are digitally surveyed with foolproof security from land disputes. YSR Raitu Bharasa assistance of rupees 13,500 per year under YSR Raitu Bharasa is extended as an added benefit to every eligible tribal family. The government is committed to all the round development of the state with a focused approach to attract industry into the state. Andhra Pradesh is ranked number 1 in 2019 as per the State Business Reform Action Plan released by the Government of India and World Bank. The state is seeing a sustained interest from global and domestic investors. Investment to a tune of rupees
28,242 crores is resulting employment generation up to 1,01,667 under large scale and MSMEs. Irrigation, the major thrust. Polavaram irrigation project was taken up with revised estimate cost of rupees 55,548.87 crores to stabilize the existing ICUT of 23.5 lakh acres and to provide irrigation facility to 7.2 lakh acres new ICUT, including drinking water requirement of 4.46 TMC to 30 lakh people and 5.34 TMC to industrial needs. The government is committed to supply irrigation water by gravity to Kharif crop of 2022, and its land acquisition and rehabilitation works will be completed by the end of 2022. Raisalama drought mitigated program is taken up at a cost of rupees 39,000 crore for mitigation of famine in Raisalama, Nellore and Prakasam districts, and to avoid migration of people from these areas. Canals, upgradation and modernization work of all reservoirs in those districts are also taken up to fill them with the flood water coming to Srisalam reservoir within a short flood period. Good governance. Employees are the wheels of the governance, and they are instrumental in converting government policies and plan into action for the benefit of the people. The government is committed to employee welfare and has taken up various revolutionary initiatives. For the first time, the government has provided weekly of facility to police personnel, increased the salary of contract employees, fixing with minimum time scales. A cabinet subcommittee was formed to look into the issue of contributory pension scheme and problems of contract employees. Government at the doorstep to change the rural landscape of decentralized administration. My government has set up village and ward secretariats to bring governance to the doorstep of people. It was the government's vision to provide services at doorstep and over 4 lakh jobs, which in itself is a record of sorts. This happened just in 4 months after my government took over. Government has set up 11,162 village secretaries and 3,842 ward secretaries to clear the needs of population of 2,000 in rural areas and to 4,000 in urban areas. There are 11 permanent staff and 40 volunteers to deliver about 540 services in a time-bound manner to the beneficiaries in each secretariat. All the 50 persons would be locals, which is an added advantage. In place of low-quality rice supply during previous regime, my government will be supplying better quality, short text, Swarna variety, medium
standardized, putting an end to queues in front of the ration shops, fraudulent weighing, black marketing, and other irregularities in public distribution system. The government is launching door delivery or ration from 1st February 2021 with an additional expenditure of 830 crores per year. To facilitate this 9,260 mobile dispensing units have been launched recently. In this end, I am confident that the government, with the young cabinet, is striving hard to make the state into a role model in the country. Andhra Pradesh state is and will remain as the most favored destination to the investors, tourists, and a wonderful state to live in. As a tribute to the architect of Constitution, a 125-feet Ambedkar statue is coming up in the heart of Vijayawada city with a memorial park. I conclude by once again extending my greetings to the people of Andhra State on the occasion of the Republic Day. Joy. Thank you so much, sir, for your valuable message. అద్భుతమైన సందేశము ద్వారా అందరిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపిన గవర్నర్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. Honorable Governor is requested to give prizes to the best contingents and 3 best tableaus which exhibited the achievements of government. కవాతు ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన కంటింజెంట్లకు ప్రభుత్వ ప్రగతిని సూచిస్తూ సాగిన శకటాల ప్రదర్శనలో ఉత్తమ శకటాలుగా ఎంపిక చేయబడిన 3 శకటాల విభాగాలకు బహుమతులు ప్రదానం చేయవలసిందిగా గౌరవనీయులైన గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారిని అభ్యర్థిస్తున్నాం. బెస్ట్ ఆర్మ్డ్ కంటింజెంట్, ఇండియన్ ఆర్మీ కంటింజెంట్. Second best armed contingent, 16th Battalion APSP, Vishakhapatnam contingent. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల స్కాట్లాండ్ బ్యాగ్ పైప్ బ్యాండ్ కంటింజెంట్. Prizes to best tableaus. First prize, Gruha Nirmana Sakha Sekatam. We request Madam Sri Lakshmi IAS, Principal Secretary, Municipal Administration, Sri Ajay Jayant, Principal Secretary Housing, Sri Naveen Kumar Garu, Managing Director Housing, to please come forward to receive the prizes.
Second prize, Vyavasaya Sekha Sekatam. Third prize, Mahila Abhivrudhi Sisu Sankshema Sekha Sekatam. Thank you, sir. Jaykar followed by national anthem. All are requested to stand up while the national anthem is played. Thank you, sir. జైకార్ అనంతరం ముఖ్య అతిథి గారికి గౌరవ వందనాన్ని సమర్పించినప్పుడు జాతీయ గీతాలాపన సందర్భంగా అందరూ లేచి నిలబడవలసిందిగా విజ్ఞప్తి. सावधान होगा, सावधान. परेड मेरे साथ 3 बार भारत माता की जयकार बोलेगा. भारत माता की परेड सलामी देगा. राष्ट्रीय सैल्यूट, सलामी शत. करेगा. बाजो शस्त्र. क्यों ऐसी जगह लो. Parade Commander Shri Bindu Madhav Garikapati IPS has handed over the parade to Parade Second in Command Shri P.V. Hanumantu, Assistant Commandant of 6th Battalion APSP. Parade Commander Shri Bindu Madhav Garikapati IPS, Parade బాధ్యతల్ని Parade Second in Command Shri P.V. Hanumantu, Assistant Commandant 6th Battalion APSP మంగళవీర గారికి అప్పగించి సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. भूमि शस्त्र करेगा. भूमि शस्त्र. परेड निकट लाइन चलेगा. निकट लाइन चल.